అజీజ్ భాయ్, నారాయణ గారు, రామనాయుడు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు, నాయకులు, కార్యకర్తలు, సోదరులరా, మహానాడు ఈ ఫంక్షన్ హాల్లో చాలా పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం. ఈ ఫంక్షన్ హాలు ఒక బ్రాండ్, విపిఆర్ దీన్ని నిర్మించడం మనకి ఈరోజు మహానాడుకి కూడా ఉపయోగపడింది. సరే, మహానాడులు ఎన్నో మహానాడులు చేసుకున్నాం. రమేష్ రెడ్డి మేము నాంపల్లి గ్రౌండ్స్ నుంచి నిజాం కాలేజ్ దాకా జెండాలు పట్టుకొని ఊరేగింపులో నడిచిన వాళ్ళం. ఆయన మీసాల్ రెడ్డి ఉన్నాడు, ఆయన గుర్రం మీద పోతుంటే మేమందరం నడిచిపోయిన రోజులు. ఎన్టీఆర్ గారు ఒక విషయం చెప్తే ఆయన కన్సర్న్, అప్పుడు దోపుకుంట రోసమ్మ సారా ఉద్యమం చేస్తే మేమందరం రాజకీయ పార్టీలు అందరం కలిసి అఖిలపక్ష సారా వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్గా నేనున్నా. పెద్ద ఆయనకు పోయి 23 జిల్లాల్లో 22 జిల్లాలు పాటలు జరిగాయి ఉమ్మడి రాష్ట్రంలో. ఒక్క నెల్లూరు జిల్లా మహిళలు పోరాటం చేసి ఆపేరు, వాళ్ళకి మేము మద్దతుగా ఉన్నాము, మీరు రావాలంటే విఆర్ కాలేజీకి వచ్చి బహిరంగ సభలో ఆ వాస్తవాలన్నీ విన్న తర్వాత ఎమోషనల్గా ఆయన, నేను వస్తా, సారా నిషేధిస్తా, ఫస్ట్ డే సంతకం పెడతా, అదొక్కటి కాదు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తానన్నాడు. వచ్చి ముఖ్యమంత్రిగా సంపూర్ణ మద్యపానం నిషేధం కూడా విధించిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నా. అదొక్కటి కాదు, ఆయనతో అటాచ్మెంట్. ఆయనతో నెల్లూరులో మనం ఏసీ స్టేడియంలో మహిళా సదస్ చాలా పెద్ద ఎత్తున చేశాం. నవాబ్పేట నుంచి ఏసీ స్టేడియం వరకు వేలాది మంది జనం బ్రహ్మరథం పట్టారు ఎన్టీఆర్ గారికి. ఆయనతో కలిసి పనిచేసే మహద్భాగ్యం మాకు కలిగింది. ఈరోజు ఇక చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరంలే, ఆ బ్రాండ్ కంటిన్యూ అవుతుంది. ఒక రోల్ మోడల్ దేశంలో, ఒక ఐటీ సెక్టర్ కానీ, అభివృద్ధి కానీ, విజన్ కానీ, ఒక విజన్ 2020 అంటే, ఒక హైటెక్ సిటీ అంటే, ఇవన్నిటికీ ఒక మొన్న మోడీ గారు చెప్పారు ఐటీ గురించి. బాబు గారు ఏదో మోడీ గారి గురించి ప్రశంసిస్తే ఫైనల్ ఆయన స్పీచ్లో ఒక మాట చెప్పాడు మోడీ గారు. కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది. నేను గుజరాత్ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఐటీ సెక్టర్లో ఏం చెయ్యాలనేది నేర్చుకున్నోడిని నేను అని సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాన్ని మీ అందరికి నేను తెలియజేస్తున్నా. ఈరోజు లోకేష్ బాబు గారు థర్డ్ జనరేషన్, ఆయనతో కూడా యువగళం అన్ని కలిసి పనిచేశాం. ఈరోజు మోడీ గారు ఇప్పుడున్న ఈవెన్ ఈ వార్ రిలేటెడ్ క్రైసిస్ ఉన్నా లోకేష్ బాబు ఫ్యామిలీని పిలిచి దాదాపు 2 hours టైం స్పెండ్ చేసాడంటే ఆ లోకేష్ బాబు చేసే కృషి, ఆ యాక్టివ్ రోల్, ఆ కష్టపడే తత్వాన్ని చూసి ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారని చెప్పేసి నేను మనవి చేస్తుండా. అట్లా ఎన్టీఆర్ గారు, బాబు గారు, లోకేష్ బాబు గారితో కలిసి మనందరం పనిచేసే అదృష్టం మనందరికీ కలిగింది. నేనేమంటానంటే, ఈయన జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది లాస్ట్ 5 yearsలో. నిన్న ఒక మాట చెప్పాడు, రేపు జూన్ 4వ తేదీ అంటే 1 year అవుతుంది, ఆ రోజు రిజల్ట్ వచ్చింది. జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా ప్రకటిస్తా అంట ఆయన పార్టీ. నేనైతే ఒక మాట చెప్తుండా, 2029 మీ వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర ప్రజలు అంత్యక్రియలు చేయబోతున్నారు. మీరు ఇప్పుడు ఈరోజు మద్యం కేసులో బోఫోర్స్ ఎంత, 60 కోట్లు, 2G స్కామ్ ఎంత, అక్కడ కేజ్రీవాల్ జైలుకి పంపించారు, డిప్యూటీ సీఎం జైలుకి పంపించారు, కవితను జైలుకి పంపించారు, ఎంత, 150 కోట్లు. ఈరోజు సిఐడి సాక్ష్యాధారాలతో తేల్చిందంత 3,200 కోట్లు. నేను చెప్పా, అయ్యా అఫీషియల్ సేల్స్ 3,200 కోట్లు, 10,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్పా. ఈరోజు వాళ్ళు తప్పించుకునే పరిస్థితి లేదు. ఇవన్నీ అక్కడ పెట్టి
మనవల గురించి మాట్లాడటం. ఇంకొక మాట మాట్లాడినాడు, వర్షా కంపెనీకి విశాఖపట్నంలో 50 ఎకరాలు, ఎకరా 90 పైసలు ఇడ్లీ వడ అంటాడు. అరే నేను నిన్న వెళ్ళి ఆఫీస్లో ఎస్ఐబిపి తీర్మానం చూసా. 50 ఎకరాల 36 సెంట్లు ఎకరా 50 లక్షలు, 3 ఎకరాల 50 సెంట్లు ఎకరా కోటి వర్షాకి ఇచ్చింది. మరి 50 లక్షలకి ఎకరా ఇస్తే రాజశేఖర టైంలో ఫ్రీగా ఇచ్చింది ఉంది. ఒక ఇన్వెస్టర్, ఒక ఇండస్ట్రీ, ఒక పెట్టుబడి, ఒక పరిశ్రమ, ఉద్యోగాలు, ఉపాధి వస్తుందంటే పిలిచి ఫ్రీగా ఇచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి. అటువంటిది 50 లక్షలకి ఇస్తే 90 పైసలు, రూపాయి ఇడ్లీ వడ అంట పచ్చి అబద్ధాలు. ఒక ఫార్మర్ చీఫ్ మినిస్టర్గా నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే నేను ఒక్క మాట చెప్పా. ఆ యలహంక ఎమ్మెల్యే, యలహంక అంటే తెలుసు మీకు, ఆయన ఉండేది బెంగళూరులో, 29 ఎకరాలు, 1,10,000 అడుగుల ఇల్లు, అతి పెద్ద 1,000 కోట్ల రూపాయలు చేసే ప్రాపర్టీ. అక్కడ ఉంటాడు, శాసనసభకు రానంటాడు. అందుకని నేను ఒక మాట చెప్పా, అయ్యా రూపాయి కనిచ్చుంటే నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. 50 లక్షలు, కోటి రూపాయలు కనిచ్చుంటే యలహంక ఎమ్మెల్యే వచ్చి రాజీనామా చేయి, సత్తా తేల్చుకుంటామని చెప్పా. సిద్ధమా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉండా. అంటే ఇంత పచ్చి అబద్ధాలు చెప్పే వ్యక్తులు లిక్కర్ గురించి చెప్తున్నాడు. నిన్న 2.5 hours ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఇప్పుడే నేను ఒక ఫ్రెండ్ని అడిగి తీసుకున్నా. ఈరోజు ఇండియాలో ఎక్కడ దొరికే బ్రాండ్ అయినా ఇక్కడ దొరుకుతుంది, సేమ్ రేట్స్కి దొరుకుతుంది. తెలంగాణ అయినా, తమిళనాడు అయినా, కర్ణాటక అయినా. ఆ రోజు పరిస్థితి ఏంటి? ఒక్క చెర్లోపల్లి విలేజ్లో మేము పోయినాం. ఒక సభ పెట్టుంటే వితంతువులు అక్కడ కూర్చొని ఉంటే ఏంటి వాళ్ళు అని చెప్పి అడిగాను. 27 మంది ఆ పంచాయతీలో ఆ మందు దాగి చచ్చిపోతే వాళ్ళందరూ వితంతువులైన దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. అటువంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం గురించి మాట్లాడే అర్హత నీకుందా అని చెప్పేసి అడుగుతూ, మనందరం రేపు లోకల్ బాడీస్ వస్తున్నాయి. లోకల్ బాడీస్లో వాళ్ళ మాదిరిగా పోలీసులను పెట్టి దౌర్జన్యాలు చేసి పోటీలు లేకుండా చేసుకునేది కాదు. మనం జనంలో ఉంటాం, జనంలో బతుకుతాం, లోకల్ బాడీస్ అన్ని గెలిపించుకుంటాం. 2029 మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసేంత వరకు నిద్రాహారాలు లేకుండా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఎన్టీ రామారావు గారికి సోదరుడు రమేష్ రెడ్డి గారు చెప్పారు, భారత రత్న ఇవ్వాల్సిన వ్యక్తి మహానుభావుడు. ఒక కూడు గూడు గుడ్డ అని ఒక నినాదం. ఆనాడు ఒక కేంద్ర మంత్రి హైదరాబాద్కు వస్తే ఒక మాట చెప్పాడు, నేను ఎక్కడైనా ఫ్లైట్లో పోతుంటే పేదోళ్ల ఇళ్ళు, స్లాబులు ఉండే ఇళ్ళు కనపడితే అది హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, అది ఎన్టీఆర్ అని చెప్పేసి నేను గుర్తుపడతాను. అటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారిని ఆనాడు కేంద్ర మంత్రి చెప్పిన విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అందుకని ఆయనకి భారత రత్న ఇచ్చి తీరాలని చెప్పేసి ఆయన ప్రతిపాదనకు నేను కూడా మద్దతు ఇస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.